ఛా! ఏంటి భయ ఎంత చిరాగ్గా ఉన్నావు? ఛీ! ఏమైంది భయ? వదిలే బ్రో, వాల్యూ లేని డబ్బు. ఇప్పుడు ఇది చిట్టు కాగితంతో సమానం. బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. బ్యాంకులోనా? నిన్న 2 గంటలు నిలబడ్డా, ఇప్పటిదాకా అక్కడే నిలబడేసి వస్తున్నా. 2 రోజులైంది భయ్యా. నా గర్ల్ ఫ్రెండ్ కలుద్దామంటే నాకు ఇదే పని అయిపోయింది. ఎందుకు డబ్బులు మరుపు పెట్టారో గవర్నమెంట్ పని లేక. ఛ! ఏం మాట్లాడుతున్నావు భయ్య? రేషన్ షాపుల్లో గంట నిలబడితే నెల మొత్తం తింటున్నాం. జియో సిమ్ కోసం 3-4 గంటలు లైన్లో నిలబడి సిమ్ తీసుకొని నెట్ ఫ్రీగా యూజ్ చేస్తున్నాం. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందంటే సొల్లు తాగుతున్నాం. రోజుకి 24 గంటల్లో 3-4 గంటల్ని కాలక్షేపానికి వదిలేస్తున్నాం. మన దేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం 2 గంటలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం. ఛ! ఏంటి బాయ్ దురదృష్టం. బార్డర్లో సైనికుడు నాకెందుకులే అనుకుంటే రాత్రిపూట ఏ ఒక్కడూ ప్రశాంతంగా నిద్రపోడు. వాడు ఈ దేశం నాదేని ఫీల్ అయ్యాడు కాబట్టే తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా శత్రువులతో పోరాడుతున్నాడు. రూపాయి విలువ పడిపోయిందంటే దానికి కారణం మనమే భయ్యా. నువ్వు ఇప్పుడు లెక్క చేయని డబ్బు కోసం నెలల తరబడి కష్టపడ్డాం. ఇప్పుడు ఈ డబ్బుకు వాల్యూ లేదనడం కరెక్ట్ కాదు భయ్యా. వాల్యూ అనేది డబ్బుకు కాదు భయ్యా, మన దేశ భవిష్యత్తుకు మనం ఇచ్చే గౌరవం.